ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, దీపావళి పండుగని ఏ విధంగా జరుపుకోవాలి? ఆనందోత్సాహాలతో జరుపుకోవాలమ్మా. ఆనందోత్సాహాలు ఎలా వస్తాయి? అది కదా ముఖ్యం. ఎందుకంటే నరక చతుర్దశి రోజునే తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేస్తారు. అభ్యంగన స్నానం అంటే ఒంటికి నూనె పెట్టుకుని, పైగా ఈ రోజు చేసేది ఏమిటంటే పెద్దవాళ్ల చేత తలంటి నూనె పెట్టించుకుని మంగళహారతులు ఇప్పించుకుని, ఆ తరువాత ఒంటికి అంతా బాగా నూనె పెట్టుకుని నువ్వు పిండితో ఒళ్ళు రుద్దుకుని, కుంకుడుకాయ షీకాయ ఎవరికి ఏది ఉంటే అది, ఈ రోజుల్లో అవి కాకుండా ఇంకేదైనా రసాయన పదార్థాలు ఉన్నాయిగా వాటితో తలస్నానం చేయించటం. వీలైతే చాలా మంది అమ్మ ఈ ప్రాంతాల్లో నీళ్లు కాగుతో కాచుకునేవాళ్ళు కదా పూర్వకాలం. ఆ కాగుని ముందు రోజు తోముకుంటారు, దానికి కూడా పసుపు అవి పెట్టుకుంటారు ముందు రోజే. ఆ రాగి కాగులో కాగినటువంటి నీళ్లు పోసుకుంటారు. అంటే ఇక నుంచి వేడి కావాలి మనకి శరీరానికి, చలికాలం వస్తూ ఉంది కదా, వాతావరణంలో మార్పు వస్తుంది కదా. నువ్వుల నూనె రాసుకోవడం అందుకే వాతావరణంలో చర్మాన్ని శరీరాన్ని రాబోయే మార్పులకి సిద్ధం చేసుకోవడం. అవును. ఇలా ఎప్పుడు చెయ్యాలి ఈ అభ్యంగన స్నానం అంటే? ఇంకా చంద్రుడు ఉండగా చెయ్యాలి. అంటే తెల్లవారుజామున అప్పుడు చెయ్యాలి. చేస్తే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు, వాళ్ళు యమతర్పణాలు ఇచ్చుకుంటారు ఈరోజు. యమాయ ధర్మరాజాయ అంటూ ఔదుంబరాయ అని చెప్తూ ఆయనకి శ్లోకం ఉంది, చదివి తర్పణాలు ఇచ్చుకుంటారు. పిల్లలు అప్పుడే మొదలు పెట్టేస్తారు, తలంటి పోసుకోగానే టపాకాయలు కాల్చుకోవడం. వాళ్ళ ఇష్టం. ఎక్కువ కాల్చరు, అప్పుడే తెల్లవారుజామునే టపాకాయలు కాల్చుకుంటారు. ఇంట్లో నరక చతుర్దశి నాడు కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. దీపావళి నాడు ఇంకా తలంట్లు పోసుకోవడమే ఉండదు. మగవాళ్ళు మాత్రం తల మీద నీళ్లు పోసుకుంటారు. పోసుకుని అమావాస్య గనక పితృతర్పణాలు ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇచ్చుకుంటారు, పిల్లలు ఆడవాళ్ళకి సంబంధం ఏం లేదు. ఆ రోజేమో యమతర్పణాలు. ఈ రోజు పితృదేవతలకి తర్పణాలు, యముడికి కూడా ఇస్తే ఇవ్వచ్చు. యమతర్పణాలు ఇవ్వటానికి గల విశిష్టత ఏంటి? దీని వెనకాలన్న ఆంతర్యం? నిజానికి మనం దీపాలు వెలిగించుకోవడం ఇవన్నీ కూడా దీనికని చెప్పుకుంటూ ఉన్నా, ఆనందంగా చేస్తున్నాం. ఈ రకంగా ఉన్నా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఈ మూడు కూడా పితృదేవతారాధనలుగా కనపడుతూ ఉంటాయి. ముందు రోజే ధనత్రయోదశి నాడు సాయంకాలం యమదీపాలు పెడతారు. ధనత్రయోదశి అంటే ధన్వంతరి జయంతి. ధన్వంతరి జయంతి గనక ఆయుమాకివం అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకుంటూ ఎవరికి దీపాలు పెడుతున్నారు? రేపు పొద్దున రాబోతోంది నరక చతుర్దశి, అందుకని యముడికి దీపాలు పెడుతున్నారు. ఆరోగ్యం ఉంటే యముడు రాడు కదండి, అది అర్థం. ఆ తర్వాత నరక చతుర్దశి నాడు నరకలోకవాసి అయినటువంటి యముడికి తర్పణాలు ఇస్తున్నాను, ఆయన మమ్మల్ని చల్లగా చూడు, అపమృత్యు బాధ లేకుండా చూడు. మృత్యువు లేకుండా అడిగితే మనం కూడా నరకాసురుడు అవుతాం. అపమృత్యు బాధ లేకుండా చూడమని ఆయనకి నమస్కారాలు చేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడు కూడా ప్రతి అమావాస్య కూడా పితృతిథి, పితృదేవతలకు సంబంధించిన తిథి కనుక ఆనాడు తప్పనిసరిగా ప్రతి అమావాస్యకి ఇస్తారు పితృతర్పణాలు. అందులో ఇది యమ సంబంధం దగ్గరగా ఉంది గనక ఈనాడు తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. సాయంత్రం మగపిల్లల చేత దివిటీలు కొట్టిస్తారు, తెలుసు కదమ్మా. గోగు పుల్లలకి పెద్ద పెద్ద బొత్తులు కట్టి నూనె కారుతూ ఉండగా దీపాలు వెలిగించి దక్షిణపు దిక్కుకు తిరిగి వాళ్ళు దివిటీలు కొట్టి, దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి కొట్టి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని, ఆ తర్వాత పండు నిప్పుల మీద సాంబ్రాణి వేసి అప్పుడు మిఠాయి తింటారు. అప్పుడు దీపాలు పెట్టుకుని మనం అప్పుడు అది అంటే ఇదంతా కూడా దక్షిణాయనంలో వస్తోంది గనక పితృదేవతల్ని కూడా ఆరాధించే పద్ధతి మనకి ఈ కాలంలో మనకు కనపడుతూ ఉంది. అందుకు తర్పణాలు ఇచ్చుకోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంకాలం అయితే ఆ దిబ్బు దిబ్బు దీపావళి అని దివిటీలు కొట్టడం. ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత తులసి కోట దగ్గర దీపాలు పెట్టి, తులసిని ఇంకా రాలేదు కార్తీక మాసం రేపు వస్తోంది, కార్తీక దామోదరుణ్ణి ముందుగానే పూజించుకుని అప్పుడు ఆ దీపాలు ఇంటి చుట్టూరా పెట్టుకుంటాం. అంటే ముందుగానే ఆహ్వానం పలకటమే మన సంస్కృతి కదా. అందుకని ముందుగానే కార్తీక దామోదరుడికి మేము పూజ చేస్తున్నామని చెప్పి కార్తీక దామోదరుడికి తులసికి చేతైనటువంటి వాళ్ళు తులసి స్తోత్రం చదువుతారు, లేదంటే లక్ష్మీ స్తోత్రం, కృష్ణ స్తోత్రం అలాంటివి చదువుకుని, అవి రావనుకోండి
అందరికి అన్నీ రావాలని నియమం కూడా ఏం లేదు కదా. అవి రాకపోయినా కృష్ణుడికి తులసమ్మకి దండం పెట్టుకొని ఒక్క స్థుతి అన్నా రాదా, వసుదేవ సుతం దేవం అని అన్నా రాదా, అలాంటిదన్నా చదువుకుని కృష్ణుడి దగ్గర అక్కడ దీపాలకు కూడా ప్రమిదలన్నింటికి కూడా 2 ప్రమిదలు పెట్టాలి, ఒకదాంతో ఒకటి పెట్టి వాటికి కూడా కుంకుమ అవన్నీ పెట్టుకుని వాటికి కూడా అన్నిటికీ కలిపైన ఒక పువ్వు పెట్టి ఇంతో అంతో వాటికి కూడా నివేదన చేసి అప్పుడు దీపాలన్నిటినీ అన్ని పక్కల పెట్టుకుంటాం. అమ్మ ఆవు నెయ్యి పోసుకుంటాం. ఆవు నెయ్యి దీపావళి నాడు ఎంత వీలైనంత వరకు ఆవు నెయ్యితో దీపాలు పెట్టుకోవాలి. కార్తీక మాసంలో పర్వాలేదు నువ్వుల నూనె పెట్టుకున్నా కానీ ఆ దీపావళి నాడు మాత్రం తప్పనిసరిగా దొరికితే ఆవు నెయ్యి, దొరకలేదు అంటే ఇంకా తర్వాత అది మామూలు నెయ్యి కన్నా నువ్వుల నూనె మంచిది. అంటే లక్ష్మీదేవికి ప్రధానంగా మనం ఆ రోజు పూజ చేసుకుంటాం. అంతేనమ్మా, మనం ఒక లక్ష్మీదేవి కంటే ఒక లక్ష్మికి పూజ చెయ్యం కదా, మంది కుటుంబ సంస్కృతి. అందులో ఆవిడప్పుడే పెళ్లి చేసుకుంది, ఇద్దరికి చెయ్యాలి లక్ష్మీనారాయణులకి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదన ఏమని చెప్తారంటే పరమాన్నం. ఎప్పుడైనా సరే ఏ అమ్మవారికైనా ఇష్టమైన నివేదన పరమాన్నం ఉంటుందమ్మా. ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటి ఆవు పాలతో బెల్లం వేసి వండిన పరమాన్నం ప్రధానం. ఇక మిగిలింది మన ఇష్టం వచ్చినన్ని పిండి వంటలు చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా మీరు గమనించినట్టయితే మహారాష్ట్ర ప్రాంతాలకు వెడితే నువ్వులకి ప్రాధాన్యం ఇస్తారు. అంటే నువ్వుల పంట ఇంటికి వస్తూ ఉంటుంది, అందుకని నువ్వులతో చేసినటువంటి అన్ని ఇచ్చుకోవడాలు అవి ఉంటాయి. దీనికి మాత్రం మనకు అంతా తెలిసినంత వరకు మనం ఆ రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్యం పెడతాం. ఈ మిగిలినవి ఎంత ఓపిక ఉంటే అంత, ఎన్ని ఇష్టాలు ఉంటే అని చేసుకోవచ్చు పిండి వంటలు. చాలా సంతోషం అమ్మా. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు మీ అందరికి కూడానమ్మా. శుభ దీపావళి కావాలి. సంతోషం.